గర్వభంగం. మన పురాణాల్లో గర్వభంగం కథలు చాలా ఉంటాయి. నారద గర్వభంగం, అర్జున గర్వభంగం, సత్యభామ గర్వభంగం, ఇలా ఎన్నెన్నో ఉంటాయి. మనం జీవితంలో ఏమి సాధించినా అది భగవంతునికే చెందుతుంది అని అర్థం చేసుకుని వినయం పెంచుకోవాలి. నేను సాధించలేనిది ఎదుటి వ్యక్తి సాధించాడు అనే ఈర్ష్య ఉండకూడదు. అన్ని శక్తుల వెనుక భగవంతుడే ఉన్నాడు. మనం 2 నీళ్ల గొట్టాల లాంటి వారం. లావుగా ఉన్న నీటి గొట్టంలోంచి నీరు ధారగా పడితే సన్నగా ఉన్న నీటి గొట్టంలోంచి నీరు సన్నగా పడుతుంది. అంతే తేడా. రెండింటిలోనూ నీరు ఒక్కటే. రెండింటిలోనూ నీరు ఒకటే ట్యాంకు నుండి వస్తుంది. అలాగే నేను బాగా పాడలేకపోయినా, ఎదుటి వ్యక్తి బాగా పాడగలిగినా ఇద్దరి శక్తి ఒకటే ట్యాంకు అయినటువంటి భగవంతుని నుండి వస్తుంది అని అనుకోవాలి. అర్జున, అన్ని జీవరాశులకు నేనే బీజం అని తెలుసుకో అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ.